ఏమిటండి ఇది? మీరే నీరైపోతే ఎలా? నీళ్ల ధార వదిలిపెట్టిన వాడి కోసం ఎన్ని కన్నీళ్లు పెట్టినా ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ఈ కన్నీళ్లు వాడి కోసం కాదే, వెంగమాంబ జీవితం ఏమవుతుందో అన్న బాధ నా గుండెల్ని మెలిపెట్టేస్తోంది. ఓ పక్క అగ్రహారీకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఏం చూడాల్సి వస్తుందో అన్న భయం నన్ను నీరైపోయేలా చేస్తోంది. బావగారు, మీరు మరోలా అనుకోకపోతే. ఎంత మాట! వాడు పోయిన దగ్గర నుంచి ఈ ఇంటే ఉంటున్నాం, ఒకటిగా ఉంటున్నాం. ఇక అనుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది చెప్పండి? మదనపల్లి వాస్తవ్యులు రూపావతారం సుబ్రహ్మణ్య యోగ్ గారి గురించి మీరు వినే ఉంటారు. విన్నాను. వెంగమామని అక్కడ పంపించి విద్యాభ్యాసం చేయించాలనుకుంటున్నాను. వెంగమామ నా కూతురైనా మీ కోడలు. మీరు అనుమతిస్తే. అనుమతి దేనికి అన్నయ్య గారు? వెంకమ్మాంబ మాకు కోడలు కాదు, కొడుకు అనుకుంటాం. మంచి నిర్ణయం తీసుకున్నారు బావగారు. 4 కొయ్య ముక్కలు కలిపి కడితే అనంతమైన సాగరాన్ని దాటడానికి ఉపయోగపడతాయి. వెంగమాంబ నేర్చుకునే ఈ 4 అక్షరం ముక్కలే ఆమె జీవిత సాగరాన్ని దాటడానికి ఉపయోగపడతాయి అంటే అంతకంటే మేము కోరుకునేది ఏముంది చెప్పండి? చదువులు చట్టుపండ్లు అంటూ ఊర్లు పట్టుకు తిరుగుతామంటే అగ్రహారికులు ఒప్పుకుని చావద్దు. అత్తయ్య, ఇంజేటి వారు అంగీకరిస్తే చాలు. ఇంకెవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా నేను వినను. వెంగమాంబకు గురువును కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే శిష్యురాలిగా స్వీకరించే ముందు కొన్ని ప్రశ్నలు వేస్తాను. అది గురుధర్మం, ప్రశ్నించండి. 1 పరబ్రహ్మం, 2 జీవాత్మ, శూన్యం, విశ్వాంతరాళానికి మూలస్థానం, భగవంతుని భాష, మౌనం, మానవాతీతమైనది, మాయ. త్రికర్మల సాక్షిగా నిన్ను నా శిష్యురాలిగా స్వీకరిస్తున్నాను తల్లి. ఆశీర్వదించండి గురువర్యా. ఆయుష్మాన్ భవ. బ్రహ్మ విద్యా ప్రాప్తిరస్తు. లే తల్లి, మరి నేను వెళ్ళాను. నిశ్చింతగా వెళ్ళిరండి. చూడమ్మా, అర్జునుడి కారణంగా ద్రోణుడి పేరు భారత ఇతిహాస పుటల్లో స్వర్ణాక్షర లిఖితమైనట్లు నీ శిష్యరికం కారణంగా నా పేరు ఇలా తలంపై శాశ్వతంగా నిలిచిపోతుంది. నీకు మంత్రోపదేశం చేస్తాను. అదే నీకు అష్టాంగయోగ సారాన్ని ఆకళింపయ్యేలా చేస్తుంది. తమదయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. వెంగమామకి విద్యాభ్యాసం పూర్తిగా వచ్చిందట. నేడు రేపు ఊళ్ళోకి రావడం ఖాయం. వచ్చి రాగానే ఊరి జనం వెంకయ్యమ్మకి హారతి ఇవ్వడం ఖాయం. అంచేత మన పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మానేసి సిగ్గు, శరం, లజ్జ, అభిమానం అన్ని విడిచిపెట్టేసి. విడిచిపెట్టడానికి అభిమానికి అక్కడ ఏడ్చాయిరా? నోరు ముయ్యరా కవిగా, నువ్వు చెప్పరా శివిగా. చెప్పడానికి ఏముందో ఏ భ్రమ. వెంగమమ్మ కాళ్ళ మీద అలా పడిపోయి ఎంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చావమంటావు? చవటాయిలు, నేను మీరనుకున్నంత వెర్రి వెంగలప్పను కాను. నా పథకం వేరే ఉంది. అయ్యో బ్రహ్మ, ఏమిటో దిక్కుమాలిన పథకం. వెంగమాంబకు అగ్ని పరీక్ష పెట్టడం ఎలాగా అని. అత్తయ్య, ఎందుకు ఇవన్నీ? నరుడు దృష్టి తగిలితే నల్లరాయి పగులుతుంది అంటారు. ఇన్నాళ్ళు ఊరికి దూరంగా ఉన్నావు. ఊళ్ళో ఏ ఆడపిల్ల నేర్చుకొని యోగ శాస్త్రాన్ని నేర్చుకుని వచ్చావు. ఏ కళ్ళ వెనక ఏ కుళ్ళు మనస్తత్వం దాగి ఉందో ఎవరికి తెలుసు? అందుకని దిష్టి తీశాను. లోపలికి రమ్మా. లక్ష్మీపతే కమలనాభ సురేశ. ఉండమ్మా, అలాగే తాతయ్య. మహానైవేద్యం పెట్టొస్తాను. లక్ష్మీపతే కమలనాభ సురేశ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం.
పంక్తుల రీతి వచ్చి నేనలసత చెంది ఉన్న తరి ఆననమందు వసించి జ్ఞానము కలుగగజేసి మానస వికారములం తొలగించి జిహ్వపై నిలిచి నటించు శారదను నిత్యము సన్నుతి సేయుచుండేదన్. అమ్మా వెంగమాంబ, వెంగమాంబ, ఇదిగోనమ్మా నువ్వు అడిగిన తాళపత్రాలు, నువ్వు అడిగిన గంట. అమ్మా ఓసారి డ్రామ్మా. అలా నాన్నగారి పక్కన నిలబడమ్మా. జన్మాణం నరజన్మ దుర్లభం. అటువంటి నరజన్మ నాకు కలగడానికి కారకులు మీరు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దేవుణ్ణి కూడా తల్లిదండ్రుల తర్వాతే చెప్పారు. కానాల వారి ఇంట పుట్టి ఇంచేటి వారి ఇంట మెట్టిన నేను నేడు నా తొలి రచనకు శ్రీకారం చుట్టబోతున్నాను. నా జన్మకు కారకులైన మీరు అమ్మా నాన్నలుగా నన్ను దీవించండి. ఏ పూర్వజన్మ పుణ్య విశేషంగానో నువ్వు మా బిడ్డవే జన్మించావు. అది మేం చేసుకున్న అదృష్టం. అక్షర శారద సాక్షాత్కారం పొందిన నువ్వు క్షరం క్షయం లేని అక్షరాలతో ఇటు పుట్టినింటి వారికి అటు మెట్టినింటి వారికి ఆ చంద్రతారార్కమైన కీర్తి ప్రతిష్టల్ని కలగజేయి. నీ రచనలో మాకు కూడా స్థానాన్ని కల్పించి మమ్మల్ని చరితార్థుల్ని చేయి. ఆ వెంకటరమణుడు నీ వెన్నంటే ఉండి నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఈ దీవెన చాలు, ఈ దీవెనే చాలు. శ్రీ రఘురామ మీ కృపను చెల్వము మీరగా శ్రీ గణేశునిన్ వారి జగర్భునిన్ భవుని వాణిని దుర్గను క్షేత్రపాలకున్ సారెకు సర్వదేవతల సత్కవిశూరులనెల్ల భక్తి కోరి భజింతునయ్య. తరిగొండ నృసింహ దయాపయోనిధి. రారా గోపాల స్వామి రారా, ఊరకే వగలేల చేసేవురా. రారా గోపాల స్వామి రారా, మారుడు నిర్దయను సారె సారెకు బాణ వర్షధారలు కురిసి నాతో పోరాటం మనకు వచ్చే. రారా
వెంగమాంబ శతకాన్ని రాయటం, దాన్ని లక్ష్మీ నృసింహస్వామికి అంకితం ఇవ్వటం. ఇది కళ, వైష్ణవ మాయ. మదనపల్లిలో నాలాంటి మహానుభావుడు ఎవడో ఊసిపోక చెప్పిన పద్యాల్ని తానే రచించినట్టుగా రచించి జనాల్ని వెర్రి వెంగళాయల్ని చేయొచ్చుగా. ఏమిటో అయ్య భ్రమ! ఇలాంటి మహానుభావుడు శతకాన్ని రాయడం, దాని వెంగమాంబ తస్కరించడం. చాలే ఊరుకోవాయ్, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. అది కాదురా, నిన్ను వాడు వాడిని నువ్వు తిట్టుకోవడం కాదు, ఊళ్ళో పెరిగిపోతున్న వెంగమాంబ పేరు ప్రఖ్యాతుల్ని ఎలా దెబ్బతీయడం, అది ఆలోచించండి ముందు. వెంగమాంబ కృతిని పరశురామ ప్రీతి చేస్తా. అలా నరసింహస్వామికి తరిగొండ వెంగమాంబకి, తరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి, తరిగొండ వెంగమాంబకి. ఒరే కృష్ణుడు, ఒసే మంగ, మరి నేను వెళ్ళొస్తా. బావగారు, మరో 4 రోజులు ఉండి వెళ్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది. అవతల జమాబందీ